విజయవాడ శివార్లోని జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. పోలింగ్ కేంద్రంలో డబ్బులు పంచుతూ ఉన్న టీడీపీ నేతలను వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ నేతలు నారం సత్యనారాయణ, దుర్గారావులపై దాడి చేశారు. దీనిపై కొత్తపేట పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి. శివార్లలో మైలవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న వైఎస్ఆర్ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు డబ్బులు పంచుతూ ఉన్నందుకు, దీన్ని ప్రశ్నించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద దాడికి చేశారు. మనం చూడొచ్చు, ఈ రకంగా పూర్తి స్థాయిలో దాడి చేసి తీవ్ర స్థాయిలో గాయపరిచారు. ఈ రకంగా ముగ్గురు మీద ఈ రకంగా దాడి చేశారు. అసలు ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు మీ మీద ఈ రకమైన దాడి జరిగింది? సార్, డబ్బులు పంచుతున్నారని అడగ్గా మాకు మా ఊరిని పట్టుకొని పక్కలా చొక్కా పట్టుకొని పక్కకి లాక్కెళ్ళి నర్రవాసని టీడీపీ అభ్యర్థి చొక్కా పట్టుకొని పక్కలాగారు. ఎందుకు సార్ అడుగుతున్నారు, లాక్కెళ్తున్నారు, డబ్బులు పంచుతున్నారు, మేము అడిగాం. దాంట్లో తప్పే ఉంది సార్ అని అడిగినందుకు మా ఊరిని దుర్భాష గారు కొడుతుండగా నేను పక్కకి వెళ్ళి లాగాను. మా ఊరిని కొడతారా అని చెప్పి నర్రవాసు, గద్దల శివాజీ, తాళ్ళ సత్యం, అతని వెనక ఒక 10 మంది కుర్రవాళ్ళు చొక్కా పట్టుకొని లాగి నన్ను నాతోటి ఒక 10 మంది కుర్రవాళ్ళని దుర్భాషలాడి కొట్టి ఈ విధంగా చేశారు సార్. అసలు అది ఎందుకు, మీకు వాళ్ళకి ఎందుకు వివాదం జరిగింది? ఎక్కడ డబ్బులు పంచడానికి ప్రయత్నం చేశారు? ఆ ప్రయత్నంలో ఏం జరిగింది అసలు? సార్, మా బ్లాక్ నెంబరు 8 సార్, 8లోకి వచ్చారు. మా బ్లాక్లోకి వచ్చారు. నా బ్లాక్లోకి వచ్చేప్పుడు నేనే బండి ఆఫ్ చేశాను. నర్రాబాస్ అనే వ్యక్తి వచ్చేసి నా బండి ఎందుకు ఆపేమన్నాడు. నీ బండి కదా ఆపిందని ఆయన వచ్చి టకటకమని వచ్చి స్పీడ్ మీద వచ్చి నా బండి ఎందుకు ఆపని మమ్మల్ని గుద్దాడు. ఆయన బండితోనే ఆ బండి కూడా సీల్ చేశాను సార్. తీసుకొని స్టేషన్కి అప్ చెప్పాను. వచ్చేసి ఇలా వచ్చి అడిగినందుకు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 10 మంది లోకల్ వ్యక్తులు అయితే కాదు, ఒక కాలనీకి వచ్చి, ఒక ఏరియాకి వచ్చి, ఒక డివిజన్కి వచ్చి బయట ఎవరు రాకూడదు, లోపలికి ఎలవలేదు. మరి పోలీసులు ఎలాగ అలవ చేశారో మాకు తెలియట్లేదు. మరి కొత్త వ్యక్తులైనా లోపల రాకూడదు. మరి ఎలాగ వచ్చారో తెలియదు. కొత్త వ్యక్తుల ఫోటోలు కూడా మా దగ్గర డైరెక్ట్ బూత్లోకే వచ్చి బూత్లోనే జరుగుతుంది కాదు సార్. బూత్కి ఒక 300 మీటర్లో జరిగింది ఇది. 300 మీటర్లో జరిగింది ఇది. మొత్తం వాళ్ళు కొత్త వ్యక్తులు, ఒక నర్రావాస్ అనేవాడు, గద్దల శివాజీ అని, కాలజాతం అనేది, వీళ్ళు ముగ్గురు లోకల్ వ్యక్తులు. ఈ వచ్చిన 10 మందికి 20 మంది మాత్రం అందరూ బయట వాళ్ళే. ఇష్టం వచ్చాను సార్. ఎలా పడితే ఆడవాళ్ళని కూడా అలా లేకుండా, ఇప్పుడు ఆడవాళ్ళు లేకపోతే మాత్రం మీ ఇద్దరం కూడా ఈ స్పాట్లో అలా వచ్చేవాళ్ళం కూడా కాదు. అక్కడ వచ్చి మీరు కానీ ఎంక్వైరీ చేసుకోండి ఒకసారి. అసలు ఇప్పుడు స్టేషన్లోకి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు, మిమ్మల్ని తప్పుదారి పడి ఓట్లు వేయించుకుంటారు అక్కడ, మీరు అలానే అంటున్నారు. ఇదే జరుగుతుంది. ఆల్రెడీ టాస్క్ ఫోర్సులు వచ్చారు అక్కడికి. టాస్క్ ఫోర్సులు కూడా చూసుకున్నారు మొత్తాన్ని ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మేము కాదు, మీరు స్టేషన్కి వెళ్ళాలి, మీరు పట్టుకోండి అన్న. పోలీసు వాళ్ళు కూడా మాకు సహకారం లేదు. పోలీసుల వల్ల మరి ఆడవాళ్ళు లేకపోతే మా ఎంత దెబ్బలు తగిలితే చూడండి. ఇప్పుడు ఇది ఆడవాళ్ళు బట్టి మాకు దాని మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఈ రకంగా దాడి జరిగిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. మామూలు రైటర్ గారు రాసుకున్నారు. ఇక్కడ చూసినట్టయితే తీవ్రంగా రక్తాలు కారేటట్టుగా దాడి జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో డబ్బులు పంచుతున్నారంటూ ప్రశ్నించిన నేరానికి ఈ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే దాడికి పాల్పడిన నేపథ్యంలో భయానకమైన వాతావరణాన్ని ఆ కాలనీలో క్రియేట్ చేస్తున్నారంటూ వాపోతున్నారు. దీని మీద బాధితులు ఇప్పటికే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాం, కానీ పోలీసుల నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదని ఆవేదన ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.